హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో 6th క్లాస్ సోషల్కి సంబంధించి 10th లెసన్, 11th లెసన్, 12th లెసన్ అయితే చూద్దామండి. ఆల్రెడీ 6th క్లాస్కి సంబంధించి మనము సెమిస్టర్ 1 కంప్లీట్ చేసుకున్నాము. సెమిస్టర్ 2లో ఓన్లీ 3 లెసన్స్ ఉన్నాయండి. అవి వచ్చేసి మనకు 10th లెసన్ స్థానిక స్వపరిపాలన, నెక్స్ట్ వచ్చేసి మనకు భారత సంస్కృతి, భాషలు, మతాల గురించి ఉందండి. నెక్స్ట్ సమానత్వం వైపు. ఈ 3 లెసన్లకి సంబంధించినటువంటి బిట్స్ వచ్చేసి ఈ వీడియోలో మనకు టెస్ట్గా అయితే పెట్టడం జరుగుతుందండి. డే 10లో భాగంగా ఈ 3 లెసన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ వచ్చేసి బిట్స్ రూపంలో ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. చాలా బిట్స్, లెసన్ కూడా అంత కవర్ అయ్యే విధంగా ఉంటుందండి. ఆల్రెడీ మిగిలిన లెసన్స్కి సంబంధించి వీడియోస్ అయితే పోస్ట్ చేశాను, కింద లింక్ ఇస్తాను. ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ప్రిపేర్ అయితే అవ్వండి. సో ఈ వీడియోలో వచ్చేసి 3 లెసన్స్ ఉంటాయండి. స్థానిక స్వపరిపాలన, భారతీయ సంస్కృతి, భాషలు, మతాలకు సంబంధించి, నెక్స్ట్ వచ్చేసి సమానత్వం వైపు. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. గ్రామ పంచాయతీ సభ్యులను సర్పంచ్ను వీరు ఎన్నుకుంటారు. ఆప్షన్స్: ఆప్షన్ ఏ గ్రామ ప్రజలు, ఆప్షన్ బి గ్రామ ఓటర్లు, ఆప్షన్ సి మండల సభ్యులు, ఆప్షన్ డి వార్డులోని ప్రజలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గ్రామ ఓటర్లు. గ్రామ ఓటర్లు వచ్చేసి ఆ గ్రామానికి సంబంధించి పంచాయతీ సభ్యులను అలాగే సర్పంచ్ను ఎన్నుకుంటారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఓటర్ల జాబితాలో పేరు నమోదు కావాలంటే ఎన్ని సంవత్సరాలు నిండి ఉండాలి? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 18 సంవత్సరాలు, ఆప్షన్ బి 21 సంవత్సరాలు, ఆప్షన్ సి 15 సంవత్సరాలు, ఆప్షన్ డి 25 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఓటర్ల జాబితాలో మన పేరు నమోదు కావాలంటే ఎన్ని సంవత్సరాలు నిండి ఉండాలి? 18 సంవత్సరాలు నిండి ఉండాలి. నెక్స్ట్, గ్రామ పంచాయతీలో పోటీ చేయడానికి అర్హత కలిగిన వయసు ఎన్ని సంవత్సరాలు నిండి ఉండాలి? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 18, ఆప్షన్ బి 21, ఆప్షన్ సి 15, ఆప్షన్ డి 25. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 21 సంవత్సరాలు. మనము మన గ్రామ పంచాయతీలో పోటీ చేయాలంటే ఎన్ని సంవత్సరాలు నిండి ఉండాలి? 21 సంవత్సరాలు నిండి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. గ్రామానికి ప్రథమ పౌరుడు ఆర్ పౌరురాలు ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ వార్డు మెంబర్, ఆప్షన్ బి సర్పంచ్, ఆప్షన్ సి గ్రామ కార్యదర్శి, ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సర్పంచ్. సర్పంచ్ వచ్చేసి గ్రామానికి ప్రథమ పౌరుడు, లేదా మహిళలుంటే పౌరురాలు అని పిలుస్తారు. నెక్స్ట్, పార్లమెంటు స్థానిక సంస్థలలో మహిళలకు ఎంత రిజర్వేషన్ను కల్పించింది? పార్లమెంట్ స్థానిక సంస్థలలో మహిళలకు ఎంత రిజర్వేషన్ను కల్పించింది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 2/3 వంతు, ఆప్షన్ బి 1/3 వంతు, ఆప్షన్ సి 1/4 వంతు, ఆప్షన్ డి 1/6 వంతు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1/3 వంతు. పార్లమెంట్ వచ్చేసి స్థానిక సంస్థల్లో మహిళలకు, అంటే మహిళలు వాళ్ళు నిలబడడానికి కానీ, అంటే సర్పంచ్గా కానీ లేకపోతే పంచాయతీ ఓటర్లుగా కానీ నిలబడడానికి వీళ్ళు ఎంత శాతం రిజర్వేషన్ కల్పించారంటే 1/3 వంతు మహిళలకు రిజర్వేషన్ కల్పించారు. నెక్స్ట్ 6th బిట్. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 6. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 5 సంవత్సరాలు. గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చేసి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. నెక్స్ట్ 7th క్వశ్చన్. ప్రజాస్వామ్యబద్ధంగా పాలన నిర్వహించడానికి గాను వీటిని ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసింది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ గ్రామ సభ, ఆప్షన్ బి గ్రామ సంఘం, ఆప్షన్ సి గ్రామ కంఠం, ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గ్రామ సభ. ఈ గ్రామ సభ ఎందుకు ఏర్పాటు చేసిందంటే ఒక్కొక్క గ్రామంలో, ప్రతి గ్రామంలో ప్రజాస్వామ్యబద్ధంగా పాలన అనేది ఉండాలనేసి గ్రామ సభలను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ 8th బిట్. గ్రామ సభలో వీరికి సభ్యత్వం ఉంటుంది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ గ్రామంలోని ఓటర్లందరికీ,
ఆప్షన్ బి గ్రామ పంచాయతీ సభ్యులకు, ఆప్షన్ సి గ్రామంలోని పెద్దలకు, ఆప్షన్ డి మండల పరిషత్ సభ్యులకు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గ్రామంలోని ఓటర్లందరికీ గ్రామ సభలో పాల్గొనే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ 9th క్వశ్చన్. ప్రతి గ్రామ పంచాయతీకి జనాభాను బట్టి ఉండవలసిన కనిష్ట గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 5 నుంచి 10, ఆప్షన్ బి 5 నుంచి 20 మంది, ఆప్షన్ సి 5 నుంచి 21 మంది, ఆప్షన్ డి 5 నుంచి 25 మంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి ఎంతమంది సభ్యులు ఉంటారంటే 5 నుంచి 21 మంది సభ్యులు ఉంటారు. అంటే కనీసం 5 మంది సభ్యులు ఉంటారు. గరిష్టంగా ఎంతమంది ఉండాలంటే 21 మంది సభ్యులు ఉంటారు. నెక్స్ట్ 10th క్వశ్చన్. గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయ వ్యయాలను బాధ్యత వహించేది ఏది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ సర్పంచ్, ఆప్షన్ బి ఉప సర్పంచ్, ఆప్షన్ సి పంచాయతీ సభ్యులు, ఆప్షన్ డి పై వారందరూ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సర్పంచ్ వచ్చేసి ఆ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలన్నింటికి బాధ్యత వహిస్తారు. నెక్స్ట్ ఉప సర్పంచ్ను ఎన్నుకునేవారు ఎవరు? ఉప సర్పంచ్ను ఎవరు ఎన్నుకుంటారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ గ్రామ సభ సభ్యులు, ఆప్షన్ బి గ్రామ పంచాయతీ సభ్యులు, ఆప్షన్ సి సర్పంచ్, ఆప్షన్ డి గ్రామ ఓటర్లు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉప సర్పంచ్ను వచ్చేసి గ్రామ పంచాయతీ సభ్యులు ఎన్నుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి 12th క్వశ్చన్. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులను అంటే ఎంపీటీసీలను ఏమని పిలుస్తారు? మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులను ఎన్నుకునేది ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ మండల పరిషత్ చైర్మన్, ఆప్షన్ బి సరళులు, ఆప్షన్ సి గ్రామంలోని ఓటర్లు, ఆప్షన్ డి పై వారందరూ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గ్రామంలోని ఓటర్లందరూ వచ్చేసి మండల పరిషత్ ఎంపీటీసీలను వచ్చేసి ఎన్నుకుంటారు. నెక్స్ట్ బిట్. జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులను అంటే జెడ్పీటీసీలు వచ్చేసి మనకు జిల్లాలకు ఉంటారు. ఎంపీటీసీలు వచ్చేసి మండల పరిషత్లో ఉంటారనమాట. ఈ జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులను అంటే జెడ్పీటీసీలను ఎన్నుకునేది ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఎంపీటీసీలు, ఆప్షన్ సి సర్పంచ్లు, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, ఆప్షన్ సి మండలంలోని ఓటర్లు, ఆప్షన్ డి పై వారందరూ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సి మండలంలోని ఓటర్లందరూ కలిసి ఈ జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులను అంటే జెడ్పీటీసీలను ఎన్నుకుంటారు. నెక్స్ట్ 14th క్వశ్చన్. నగరాలలో పట్టణాలలో ఉన్న స్థానిక పాలన వ్యవస్థను ఇలా పిలుస్తారు. ఆప్షన్స్: ఆప్షన్ ఏ పంచాయతీ వ్యవస్థ, ఆప్షన్ బి పురపాలక వ్యవస్థ, ఆప్షన్ సి జిల్లా పరిషత్, ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పురపాలక వ్యవస్థ. నగరాలలోనూ అలాగే పట్టణాలలో ఉన్న స్థానిక పాలన వ్యవస్థను వచ్చేసి మనము పురపాలక వ్యవస్థ అంటాము. అలాగే మన గ్రామాలలో ఉండేటటువంటి స్థానిక పాలనను ఏమని పిలుస్తామో మనము గ్రామ పంచాయతీ వ్యవస్థ అని పిలుస్తాము. కానీ ఇక్కడ మనకి ఏమడిగారు? నగరాలలో పట్టణాలలో ఉన్న స్థానిక పాలన ఏంటంటే పురపాలక వ్యవస్థ. నెక్స్ట్ బిట్. నగర పంచాయతీలో ఉండే జనాభా ఎంత? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 20,000 నుంచి 40,000, ఆప్షన్ బి 20,000 నుంచి 30,000, ఆప్షన్ సి 20,000 నుంచి 50,000, ఆప్షన్ డి 25 నుంచి 50,000. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు నగర పంచాయతీలో ఉండే జనాభా ఎంత ఉంటుందంటే 20,000 నుంచి 40,000 జనాభా ఉంటుంది. నెక్స్ట్ మున్సిపల్ కౌన్సిల్ అంటే పురపాలక సంఘం నందు ఉండు జనాభా ఎంత? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 20 నుంచి 40,000, ఆప్షన్ బి 40,000 నుంచి 3 లక్షల వరకు, ఆప్షన్ సి 3 లక్షల పైన, ఆప్షన్ డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు 40,000 నుంచి 3 లక్షల వరకు పురపాలక సంఘంలో మనకు ఎంత జనాభా ఉంటారంటే 40,000 నుంచి 3 లక్షల వరకు ఉంటారు. నెక్స్ట్
పురపాలక సంఘంలో వార్డు సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించేది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ కౌన్సిలర్, ఆప్షన్ బి కార్పొరేట్, ఆప్షన్ సి చైర్మన్, ఆప్షన్ డి మేయర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కౌన్సిలర్. మనకు పురపాలక సంఘంలోని వార్డు సమస్యలు ఉంటాయి కదా, వీటన్నిటిని పరిష్కరించడానికి ఈ పురపాలక సంఘంలో ఒక కౌన్సిలర్ అనే అతను ఉంటాడనమాట. నెక్స్ట్ 18th క్వశ్చన్. కార్పొరేషన్ అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ సర్పంచ్, ఆప్షన్ బి కార్పొరేట్, ఆప్షన్ సి చైర్మన్, ఆప్షన్ డి మేయర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు మేయర్. కార్పొరేషన్ యొక్క అధ్యక్షుడు ఎవరు ఉంటారంటే మేయర్ అనే అతను ఉంటాడు. నెక్స్ట్ 19th క్వశ్చన్. పురపాలక సంఘానికి అధ్యక్షుడు ఎవరు? పురపాలక సంఘానికి అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ ఏ సర్పంచ్, ఆప్షన్ బి కార్పొరేట్, ఆప్షన్ సి చైర్మన్, ఆప్షన్ డి కౌన్సిలర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి చైర్మన్. నెక్స్ట్ 20th క్వశ్చన్. పురపాలక సంఘంలో వార్డు ప్రతినిధులను, నగరపాలక సంస్థల్లో వార్డు ప్రతినిధులను ఈ విధంగా పిలుస్తారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ కార్పొరేట్ కౌన్సిలర్, ఆప్షన్ బి కౌన్సిలర్ కార్పొరేట్, ఆప్షన్ సి చైర్మన్ కార్పొరేట్, ఆప్షన్ డి చైర్మన్ మేయర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు కౌన్సిలర్ మరియు కార్పొరేట్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పురపాలక సంఘంలో ఉండే వార్డు ప్రతినిధులను వచ్చేసి కౌన్సిలర్ అని పిలుస్తాము. నెక్స్ట్ వచ్చేసి నగరపాలక సంస్థల్లో వార్డు ప్రతినిధులను వచ్చేసి కార్పొరేటర్లని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ స్థానిక స్వపరిపాలనను సూచిస్తుంది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 40వ ఆర్టికల్, ఆప్షన్ బి 45వ ఆర్టికల్, ఆప్షన్ సి 50వ ఆర్టికల్, ఆప్షన్ డి 73వ ఆర్టికల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 40వ ఆర్టికల్. ఈ 40వ ఆర్టికల్ వచ్చేసి మనకు స్థానిక స్వపరిపాలనను సూచిస్తుంది. నెక్స్ట్ బిట్. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేశారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 40, ఆప్షన్ బి 73, ఆప్షన్ సి 74, ఆప్షన్ డి 75. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 73. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో మనకు స్థానిక స్వపరిపాలన ఉండాలి అనేసి ఒక సవరణ అయితే చేశారు. నెక్స్ట్ బిట్. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణ ప్రాంతాలలో స్థానిక స్వపరిపాలన ఏర్పాటు చేశారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 40, ఆప్షన్ బి 73, ఆప్షన్ సి 74, ఆప్షన్ డి 75. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 74. ఈ 74వ రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణ ప్రాంతాలలో స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేశారు. ఇందాక బిట్ ఏంటంటే ఇంతకు ముందు ఉండే బిట్, ఇది వచ్చేసి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో స్థానిక స్వపరిపాలన ఏర్పాటు చేశారు. ఇక్కడ మనకేంటి పట్టణ ప్రాంతాలలో స్థానిక స్వపరిపాలన వచ్చేసి 74వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ బిట్. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ చట్టం చేసిన సంవత్సరం? ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ చట్టం చేసినటువంటి సంవత్సరం? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 1992, ఆప్షన్ బి 1993, ఆప్షన్ సి 1994, ఆప్షన్ డి 1995. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు 1994. మనకు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు పంచాయతీరాజ్ చట్టం చేశారంటే 1994వ సంవత్సరం. నెక్స్ట్ బిట్. స్థానిక స్వపరిపాలనను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి రాజస్థాన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు రాజస్థాన్. మనకు స్థానిక స్వపరిపాలన ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం ఏంటంటే రాజస్థాన్. నెక్స్ట్. మన ఆంధ్రప్రదేశ్లో పంచాయతీలలో మహిళలకు ఎంత శాతం రిజర్వేషన్లను కల్పించారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 33%, ఆప్షన్ బి 40%, ఆప్షన్ సి 50%, ఆప్షన్ డి 45%. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 50%. మన ఆంధ్రప్రదేశ్లో పంచాయతీలలో మహిళలకు ఎంత శాతాన్ని రిజర్వేషన్ కల్పించారంటే 50% రిజర్వేషన్ కల్పించారు. నెక్స్ట్.
ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించినటువంటి తేదీ. ఆప్షన్స్: ఆప్షన్ ఏ అక్టోబర్ 2, 2018, ఆప్షన్ బి అక్టోబర్ 2, 2019, ఆప్షన్ సి అక్టోబర్ 2, 2020, ఆప్షన్ డి అక్టోబర్ 2, 2017. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు మన ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయ వ్యవస్థ ఎప్పుడు ప్రారంభమైందంటే అక్టోబర్ 2, 2019 సంవత్సరంలో ప్రారంభమైంది. నెక్స్ట్, ప్రతి గ్రామ సచివాలయంలో ఎంతమంది గ్రామ నిర్వాహకులు ఉంటారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 9, ఆప్షన్ బి 10, ఆప్షన్ సి 11, ఆప్షన్ డి 12. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 11. మన గ్రామ సచివాలయాల్లో ఎంతమంది ఉద్యోగులు అంటే 11 మంది ఉద్యోగులు ఉంటారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లోని మొదటి పురపాలక సంఘం ఎక్కడ ఏర్పడింది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ విశాఖపట్నం, ఆప్షన్ బి మచిలీపట్నం, ఆప్షన్ సి ఇబ్రహీంపట్నం, ఆప్షన్ డి భీమునిపట్నం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు భీమునిపట్నం. ఆంధ్రప్రదేశ్లోని మొదటి పురపాలక సంఘం ఎక్కడ ఏర్పాటు చేశారంటే భీమునిపట్నంలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్, సినిమా టికెట్ల మీద పన్ను విధించున్నది ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ మండల పరిషత్, ఆప్షన్ బి జిల్లా పరిషత్, ఆప్షన్ సి పురపాలక సంఘం, ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు పురపాలక సంఘం. ఈ పురపాలక సంఘం వచ్చేసి ఈ సినిమా టికెట్ల మీద పన్ను అనేది విధిస్తుంది. నెక్స్ట్, మండల పరిషత్, జిల్లా పరిషత్లో నియమించబడే సభ్యులను ఇలా అంటారు. ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఎంపీటీసీ జెడ్పీసీటీలు, ఆప్షన్ బి కోఆప్టెడ్ సభ్యులు, ఆప్షన్ సి ఎన్నుకోబడిన సభ్యులు, ఆప్షన్ డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కోఆప్టెడ్ సభ్యులు అని పిలుస్తారు. నెక్స్ట్, మున్సిపల్ కార్పొరేషన్ యొక్క జనాభా ఎంత? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 3 లక్షల పైన, ఆప్షన్ బి 3 లక్షల లోపు, ఆప్షన్ సి 2 లక్షల పైన, ఆప్షన్ డి 2 లక్షల లోపు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈ మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఎంత జనాభా ఉంటుందంటే 3 లక్షల లోపు ఉండేటటువంటి వాటిని వచ్చేసి మున్సిపల్ కార్పొరేషన్లు అని అంటారు. నెక్స్ట్, పురపాలక సంఘం విధించే పన్నులు ఏవి? ఆప్షన్స్: ఆప్షన్ ఏ నీటి పన్ను, ఆప్షన్ బి దుకాణాలపై పన్ను, ఆప్షన్ సి సినిమా టికెట్లపై పన్ను, ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పురపాలక సంఘం వచ్చేసి ప్రతి ఒక్క పన్నును వేస్తుందన్నమాట. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టము 1994లో గ్రామీణ ప్రాంతాలలో ఎన్ని అంచెల స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేసింది? ఆన్సర్ వచ్చేసి 3 అంచెల స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేసింది. నెక్స్ట్, 73, 74వ రాజ్యాంగ సవరణలు డాష్ సంవత్సరంలో చేశారు. ఇవి వచ్చేసి 73, 74 రాజ్యాంగ సవరణలు వచ్చేసి 1992వ సంవత్సరంలో చేశారు. నెక్స్ట్, మేయర్ను వచ్చేసి డాష్ పద్ధతి ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు. మేయర్ను పరోక్ష పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు. ఇవి ఫస్ట్ బిట్ వచ్చేసి అశోకుడు వేయించిన అన్ని శాసనాలలో ఈ లిపి ఉపయోగించారు. ఆప్షన్స్: ఆప్షన్ ఏ వచ్చేసి బ్రహ్మీ లిపి, ఆప్షన్ 2 దేవనాగరి లిపి, ఆప్షన్ 3 కరో లిపి, ఆప్షన్ 4 హిరోగ్లిఫిక్ లిపి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బ్రహ్మీ లిపి. అశోకుడు అన్ని శాసనాలలో ఏ లిపిని ఉపయోగించారంటే బ్రహ్మీ లిపిని ఉపయోగించారు. అలాగే ఏ భాషను ఉపయోగించారంటే ప్రాకృత భాషను ఉపయోగించారు. నెక్స్ట్, సెకండ్ బిట్, తెలుగు భాషలో ఎన్ని అక్షరాలు కలవు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 54, ఆప్షన్ బి 56, ఆప్షన్ సి 65, ఆప్షన్ డి 45. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 56 అక్షరాలు. తెలుగు భాషలో ఎన్ని అక్షరాలు ఉన్నాయంటే 56 అక్షరాలు ఉన్నాయి. నెక్స్ట్, థర్డ్ బిట్, భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు ఎన్ని? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 22, ఆప్షన్ బి 24, ఆప్షన్ సి 26, ఆప్షన్ డి 20. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 22. భారత రాజ్యాంగం గుర్తించినటువంటి భాషలన్నీ 22. నెక్స్ట్ బిట్, భారత రాజ్యాంగంలో గుర్తించిన భాషలు ఈ షెడ్యూల్లో కలవు. ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 7వ షెడ్యూలు, ఆప్షన్ బి
8వ షెడ్యూల్, ఆప్షన్ సి వచ్చేసి 9వ షెడ్యూలు, ఆప్షన్ డి వచ్చేసి 10వ షెడ్యూలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 8వ షెడ్యూలు. భారత రాజ్యాంగంలో గుర్తించిన 22 భాషలు వచ్చేసి ఏ షెడ్యూల్లో ఉన్నాయంటే 8వ షెడ్యూల్లో ఉన్నాయి. నెక్స్ట్ బిట్. భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో గుర్తించబడిన భాష కానిది. ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి తెలుగు, బి ఆప్షన్ హిందీ, ఆప్షన్ సి ఇంగ్లీష్, ఆప్షన్ డి ఉర్దూ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇంగ్లీష్ను వచ్చేసి భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో గుర్తించినటువంటి 22 భాషలలో ఇంగ్లీష్ అనేది గుర్తించలేదు. నెక్స్ట్ 6th క్వశ్చన్. ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే పవిత్ర ప్రదేశమైనటువంటి తిరుమల ఈ జిల్లాలో ఉంది. ఆప్షన్స్. ఆప్షన్ ఏ కర్నూలు, ఆప్షన్ బి కడప, ఆప్షన్ సి చిత్తూరు, ఆప్షన్ డి నెల్లూరు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి చిత్తూరు. నెక్స్ట్. చతుర్విధ పురుషార్థాలలో లేనిది ఏది? చతుర్విధ పురుషార్థాలలో లేనిది. ఆప్షన్స్. ఆప్షన్ ఏ ధర్మం, ఆప్షన్ బి న్యాయం, ఆప్షన్ సి అర్థం, ఆప్షన్ డి మోక్షం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి న్యాయం. ఈ న్యాయం అనేది చతుర్విధ పురుషార్థాలలో లేదు. నెక్స్ట్ 8th బిట్. మొత్తం ఎంతమంది తీర్థంకరులు కలరు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ 22, ఆప్షన్ బి 24, ఆప్షన్ సి 26, ఆప్షన్ డి 28. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మొత్తం ఎంతమంది తీర్థంకరులు ఉన్నారంటే 24 మంది తీర్థంకరులు ఉన్నారు. నెక్స్ట్. జైన అనే పదము జినా అనే పదం నుండి వచ్చింది. జైన అనే పదము జినా అనే ఈ పదం నుంచి వచ్చింది. ఆప్షన్స్. ఆప్షన్ ఏ సంస్కృతం, ఆప్షన్ బి హిందీ, ఆప్షన్ సి గ్రీకు, ఆప్షన్ డి గుజరాత్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సంస్కృతం. సంస్కృతం నుంచి జైన అనే పదం వచ్చేసి జినా అనే సంస్కృత పదం నుంచి తీసుకున్నారు. నెక్స్ట్. జైనుల పవిత్ర గ్రంథాలను ఇలా పిలుస్తారు. ఆప్షన్స్. ఆప్షన్ ఏ పీఠికలు, ఆప్షన్ బి గ్రంథ సాహెబ్, ఆప్షన్ సి అంగాలు, ఆప్షన్ డి త్రిరత్నాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అంగాలు. జైనుల యొక్క పవిత్ర గ్రంథాలను ఏమని పిలుస్తారు? అంగాలు అని పిలుస్తారు. నెక్స్ట్. పంచవ్రతాలు. పంచవ్రతాలంటే జైన మత సిద్ధాంతాలలో మహావీరుడు చేర్చినటువంటి సిద్ధాంతం ఏది? పంచవ్రతాలు. పంచవ్రతాలను వేటిని పిలుస్తారంటే జైన మత సిద్ధాంతాలను పిలుస్తారనమాట. అయితే వీటిలో మహావీరుడు చేర్చినటువంటి సిద్ధాంతం ఏది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ అహింస, ఆప్షన్ బి సత్యం, ఆప్షన్ సి అస్తేయము, ఆప్షన్ డి బ్రహ్మచర్యము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మహావీరుడు చేర్చిన సిద్ధాంతం ఏంటంటే బ్రహ్మచర్యము. వీటికి సంబంధించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ఈ బిట్స్ అయిపోయిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళందరూ వీటికి ఆన్సర్స్ అయితే పేపర్లో రాసుకొని చెక్ చేసుకోండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ 12th క్వశ్చన్. గౌతమ్ బుద్ధుడు ఎక్కడ జన్మించాడు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ వైశాలి, ఆప్షన్ బి లుంబిని, ఆప్షన్ సి సాంచి, ఆప్షన్ డి పాటలీపుత్రం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లుంబిని. గౌతమ్ బుద్ధుడు ఎక్కడ జన్మించాడంటే లుంబినిలో జన్మించాడు. నెక్స్ట్. గౌతమ్ బుద్ధుని బోధనలను ఇలా పిలుస్తారు. ఆప్షన్స్. ఆప్షన్ ఏ త్రిపీఠకాలు, ఆప్షన్ బి త్రిరత్నాలు, ఆప్షన్ సి పంచవ్రతాలు, ఆప్షన్ డి ఆర్య సత్యాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆర్య సత్యాలు. గౌతమ బుద్ధుని యొక్క బోధనలను ఏమని పిలుస్తారంటే ఆర్య సత్యాలు అని పిలుస్తారు. నెక్స్ట్ 14th బిట్. గొప్ప బౌద్ధ స్మారక కట్టడమైన సాంచి స్తూపంను నిర్మించినది ఎవరు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ అశోకుడు, ఆప్షన్ బి శాతవాహనుడు, ఆప్షన్ సి సముద్రగుప్తుడు, ఆప్షన్ డి బిందుసారుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అశోకుడు. ఈ సాంచి స్తూపం నిర్మించింది ఎవరు? అశోకుడు. నెక్స్ట్. ముస్లిం భక్తులు తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా ఈ యాత్రను చేయాలనుకుంటారు.
ఆప్షన్స్: ఆప్షన్ ఏ వాటికన్, ఆప్షన్ బి హజ్ అంటే మక్కా, ఆప్షన్ సి అమృత్సర్, ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హజ్. మక్కాను వచ్చేసి ముస్లిం భక్తులు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా వెళ్ళాలి అని అనుకుంటారు. నెక్స్ట్, రోమన్ కాథలిక్ చర్చికి అధిపతిని ఇలా అంటారు. రోమన్ కాథలిక్ చర్చికి అధిపతిని ఇలా అంటారు. ఆప్షన్స్: ఆప్షన్ ఏ పాస్టర్, ఆప్షన్ బి ఫాదర్, ఆప్షన్ సి బిషప్, ఆప్షన్ డి పోప్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పోప్. ఆప్షన్ డి పోప్. రోమన్ కాథలిక్ చర్చికి ఉన్నటువంటి అధిపతిని ఏమని పిలుస్తారంటే పోప్ అని పిలుస్తారు. నెక్స్ట్, సిక్కు మత స్థాపకుడు ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ గురు గోవింద్, ఆప్షన్ బి గురు తేజ్ బహదూర్, ఆప్షన్ సి గురు నానక్, ఆప్షన్ డి గురు అర్జున్ సింగ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గురు నానక్. సిక్కు మత స్థాపకుడు ఎవరు? గురు నానక్. నెక్స్ట్, 18th బిట్. భారతదేశ విశిష్ట సాంస్కృతిక లక్షణం ఏది? భారతదేశ విశిష్ట సాంస్కృతిక లక్షణం ఏది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఏకత్వంలో భిన్నత్వం, ఆప్షన్ బి భిన్నత్వంలో ఏకత్వం, ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భిన్నత్వంలో ఏకత్వం. భారతదేశం యొక్క విశిష్ట సాంస్కృతిక లక్షణం ఏంటి? భిన్నత్వంలో ఏకత్వం. నెక్స్ట్, 19th క్వశ్చన్. గోమటేశ్వర ఆలయం అంటే బాహుబలి ఈ రాష్ట్రంలో కలదు. ఆప్షన్స్: ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి కర్ణాటక. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కర్ణాటక. గోమటేశ్వర ఆలయం వచ్చేసి ఏ రాష్ట్రంలో ఉందంటే కర్ణాటకలో ఉంది. నెక్స్ట్ బిట్. కొత్త కరెన్సీ నోట్లపై ఎన్ని భారతీయ భాషలు ముద్రించబడి ఉన్నాయి? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 14, ఆప్షన్ బి 15, ఆప్షన్ సి 16, ఆప్షన్ డి 12. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు 15 భాషలు. మన కొత్త కరెన్సీ నోట్లపై ఎన్ని భారతీయ భాషలు ముద్రించబడ్డాయంటే 15 భారతీయ భాషలు ముద్రించబడ్డాయి. నెక్స్ట్, బుద్ధుడు స్వర్గస్థుడైన కుషినగర్ ప్రాంతం ప్రస్తుతం ఈ రాష్ట్రంలో కలదు. ఆప్షన్స్: ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి బీహార్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. బుద్ధుడు స్వర్గస్థుడైనటువంటి కుషినగర్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి బైబిల్ అంటే ఏంటంటే క్రైస్తవుల యొక్క పవిత్ర గ్రంథంని బైబిల్ అని పిలుస్తారు. ఖురాన్ అంటే ఏంటి? ఇస్లాంల యొక్క పవిత్ర గ్రంథంని ఖురాన్ అని పిలుస్తారు. నెక్స్ట్, గురు గ్రంథ్ సాహెబ్ అంటే ఏంటంటే సిక్కుల యొక్క పవిత్ర గ్రంథాలను ఏమని పిలుస్తారు? గురు గ్రంథ్ సాహెబ్ అని పిలుస్తారు. నెక్స్ట్, భగవద్గీత అంటే హిందువుల యొక్క పవిత్ర గ్రంథం పేరేంటి? భగవద్గీత. నెక్స్ట్ వచ్చేసి రోమన్ క్యాథలిక్ చర్చ్. ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ వచ్చేసి ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందినటువంటి చర్చ్. ఇది ఎక్కడుందంటే వాటికన్ నగరంలో కలదు. ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద చర్చ్ అనమాట. ఇది ఏ నగరంలో ఉందంటే వాటికన్ నగరంలో ఉంది. దీనికి వచ్చేసి అధిపతిగా ఉన్నటువంటి అతన్ని ఏమని పిలుస్తారు? పోప్ అని పిలుస్తారు. నెక్స్ట్, త్రిరత్నాలు. ఇవి మనకి ఇందాక బిట్స్లో వచ్చాయి కదా. త్రిరత్నాలు అంటే ఏంటంటే బౌద్ధ మతంలో ఉండేటటువంటి ధర్మము, సంఘము, బుద్ధుడులను వచ్చేసి త్రిరత్నాలు అని పిలుస్తారనమాట. త్రిరత్నాలు అంటే ఏంటి? బౌద్ధ మతంలో ధర్మము, సంఘము, బుద్ధుడులను కలిపి త్రిరత్నాలు అని పిలుస్తారు. నెక్స్ట్, సిక్కు అనే పదానికి విద్యార్థి లేదా శిష్యుడు అని అర్థము. సిక్కు, ఇందాక మనము సిక్కు మతం గురించి చూసాం కదా. సిక్కు మత స్థాపకుడు వచ్చేసి గురు నానక్. అలాగే సిక్కుల యొక్క పవిత్ర గ్రంథం ఏంటి? సిక్కుల యొక్క పవిత్ర గ్రంథం వచ్చేసి మనం ఇందాక చెప్పుకున్నాం కదా, గురు గ్రంథ్ సాహెబ్ అని. దానికి సంబంధించి ఇక్కడ వచ్చేసి సిక్కు అనే పదానికి విద్యార్థి లేదా శిష్యుడు అని అర్థము. నెక్స్ట్, వాటికన్ నగరం వచ్చేసి ప్రపంచంలో అతి చిన్న దేశం. ప్రపంచంలోనే అతి చిన్న దేశం ఏంటి? వాటికన్ నగరం. నెక్స్ట్, జైన మత సిద్ధాంతాలను
పంచవ్రతాలు అని పిలుస్తారు. ఇందాక మనం బిట్లో చూసాం కదా, పంచవ్రతాలలో లేనిది అని అడిగారు కదా, అప్పుడు మనము పంచవ్రతాలు అంటే ఏంటో తెలుసుకోవాలి కదా, కాబట్టి ఈ బిట్ అయితే యాడ్ చేయడం జరిగింది. జైన మత సిద్ధాంతాలను వచ్చేసి పంచవ్రతాలు అంటారు. అంటే దీంట్లో వచ్చేసి 5 వ్రతాలు ఉంటాయి. అవేంటంటే అహింస ఒకటి, సత్యము, అస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము. వీటిని వచ్చేసి పంచవ్రతాలు అని పిలుస్తారు. అహింస, సత్యము, అస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము. ఇవన్నీ వచ్చేసి జైన మతానికి సంబంధించినటువంటి పంచవ్రతాలు. నెక్స్ట్ వచ్చేసి 12th లెసన్ చూద్దాం. 12th లెసన్ ఏంటంటే సమానత్వం వైపు. ఈ లెసన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. వీడియో చూసే వాళ్ళు మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వారు ఎవరైనా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సమానత్వం వైపు అనే లెసన్ 12th లెసన్ ఉంది కదా, దానికి సంబంధించి ఫస్ట్ బిట్ చూద్దాం. ప్రభుత్వంలో ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలను కల్పించాలి అని తెలిపే నిబంధన ఏది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 12వ నిబంధన, ఆప్షన్ బి 14వ నిబంధన, ఆప్షన్ సి 16వ నిబంధన, ఆప్షన్ డి 17వ నిబంధన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ సి 16వ నిబంధన. మనకు ప్రభుత్వంలో వచ్చేసి ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించాలి అని తెలిపే నిబంధన ఏంటంటే 16వ నిబంధన. నెక్స్ట్, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన సంఘ సంస్కర్తలు ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ వెన్నెలకంటి రఘురామయ్య, ఆప్షన్ 2 పొట్టి శ్రీరాములు, ఆప్షన్ 3 సరస్వతి గోరా, ఆప్షన్ డి పై వారందరూ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పై వారందరూ. అణగారిన వర్గాల యొక్క హక్కుల కోసం పోరాడిన వారు ఎవరంటే వెన్నెలకంటి రఘురామయ్య గారు, పొట్టి శ్రీరాములు గారు, సరస్వతి గోరా. వీళ్ళు ముగ్గురు వచ్చేసి అణగారిన వారి కోసము వీళ్ళు పోరాటం చేశారు. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్, భారతదేశ ప్రథమ మహిళా ఉపాధ్యాయుని ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ సరస్వతి గోరా, ఆప్షన్ 2 రమాబాయి సరస్వతి, ఆప్షన్ 3 సావిత్రిబాయి పూలే, ఆప్షన్ డి దువ్వూరి సుబ్బమ్మ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సావిత్రిబాయి పూలే. మన భారతదేశ ప్రథమ మహిళా ఉపాధ్యాయుని ఎవరంటే సావిత్రిబాయి పూలే. నెక్స్ట్, ఫోర్త్ బిట్, ఈమెను భారత స్త్రీవాద మాతామహి అని కీర్తిస్తారు. ఈమెను భారత స్త్రీవాద మాతామహి అని కీర్తిస్తారు. ఆప్షన్స్: ఆప్షన్ ఏ దువ్వూరి సుబ్బమ్మ, ఆప్షన్ బి పొనక కనకమ్మ, ఆప్షన్ సి సరస్వతి గోరా, ఆప్షన్ డి సావిత్రిబాయి పూలే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలేని ఏమని పిలుస్తారు? భారత స్త్రీవాద మాతామహి అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, సావిత్రిబాయి పూలే తన భర్తతో కలిసి ఎక్కడ భారతదేశంలో ప్రథమ బాలికల పాఠశాలను స్థాపించారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి పూణే, ఆప్షన్ సి అహ్మద్నగర్, ఆప్షన్ డి నాగ్పూర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పూణే. పూణేలో వచ్చేసి సావిత్రిబాయి పూలే తన భర్తతో కలిసి మొట్టమొదటిగా బాలికల పాఠశాలను నిర్మించారు. నెక్స్ట్, గాంధీజీ జాతి వివక్షతను ఈ దేశంలో ఎదుర్కొని దానిని ప్రతిఘటించారు. ఆప్షన్స్: ఆప్షన్ ఏ దక్షిణాఫ్రికా, ఆప్షన్ బి దక్షిణ అమెరికా, ఆప్షన్ సి భారతదేశం, ఆప్షన్ డి బ్రిటన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దక్షిణాఫ్రికా. గాంధీజీ గారు జాతి వివక్షతను ఏ దేశంలో ఎదుర్కొన్నారంటే దక్షిణాఫ్రికాలో ఎదుర్కొన్నారు. నెక్స్ట్, ఒక వ్యక్తి జన్మస్థలం ఆధారంగా చూపే వివక్షతను ఏమంటారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ జాతి వివక్షత, ఆప్షన్ బి కుల వివక్షత, ఆప్షన్ సి ప్రాంతీయ వివక్షత, ఆప్షన్ డి లింగ వివక్షత. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ప్రాంతీయ వివక్షత. ఇక్కడ వచ్చేసి వ్యక్తి యొక్క జన్మస్థలం ఆధారంగా వివక్షతను చూపిస్తున్నారు కాబట్టి దాన్ని ప్రాంతీయ వివక్షత అంటారు. అలాగే కుల వివక్షత అంటే కులాలకు సంబంధించి వివక్షత చూపిస్తే కుల వివక్షత అంటారు. లింగ వివక్షత అంటే
ఆడవారు మగవారు ఇలా లింగాల మధ్య వివక్షతను చూపిస్తే లింగ వివక్షత అని పిలుస్తారు. అలాగే జాతుల మధ్య వివక్షతను చూపిస్తే జాతి వివక్షత అని పిలుస్తారు. నెక్స్ట్ 8th క్వశ్చన్, పీడబ్ల్యూడి చట్టం 2016 ప్రకారము ఎవరిని దివ్యాంగులుగా పరిగణిస్తారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ నడవలేని వారిని, ఆప్షన్ బి చూడలేని వారిని, ఆప్షన్ సి వినలేని మాట్లాడలేని వారిని, ఆప్షన్ డి పై వారందరినీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పై వారందరినీ. ఇక్కడ వచ్చేసి పీడబ్ల్యూడి చట్టం ప్రకారము ఎవరిని దివ్యాంగులుగా పరిగణిస్తారంటే నడవలేని వారిని, అలాగే చూడలేని వారిని, వినలేని వారిని, మాట్లాడలేని వారిని, వీళ్ళందరినీ దివ్యాంగులుగా పరిగణిస్తారు. నెక్స్ట్ బిట్, అసమానతలు వివక్షతలకు మూల కారణం ఏంటి? ఆప్షన్స్: ఆప్షన్ ఏ వృత్తులు, ఆప్షన్ బి అవిద్య, ఆప్షన్ సి వచ్చేసి సాంప్రదాయాలు, ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. ఈ వృత్తులు, అవిద్య, సాంప్రదాయాలు వీటన్నిటి ద్వారా కూడా అసమానతలు ఏర్పడతాయి. అలాగే వివక్షతలకు మూల కారణం కూడా ఇవి. నెక్స్ట్ 10th క్వశ్చన్, భారతదేశపు తొలి మహిళా వైద్యురాలు ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ డాక్టర్ సావిత్రిబాయి పూలే, ఆప్షన్ బి డాక్టర్ ఆనందీబాయి జోషి, ఆప్షన్ సి డాక్టర్ సరస్వతి గోరా, ఆప్షన్ డి ఎవరు కారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ బి డాక్టర్ ఆనందీబాయి జోషి. భారతదేశపు యొక్క తొలి మహిళా వైద్యురాలు ఎవరంటే డాక్టర్ ఆనందీబాయి జోషి. నెక్స్ట్ 11th క్వశ్చన్, సతీ సహగమనంను ఈ సంవత్సరంలో నిషేధించారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 1829, ఆప్షన్ బి 1929, ఆప్షన్ సి వచ్చేసి 1892, ఆప్షన్ డి 1992. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1829. సతీ సహగమనం ఏ సంవత్సరంలో నిషేధించారంటే 1829వ సంవత్సరంలో నిషేధించారు. నెక్స్ట్ 12th క్వశ్చన్, నెల్సన్ మండేలాను ఇలా పిలుస్తారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ అమెరికా గాంధీ, ఆప్షన్ బి సరిహద్దు గాంధీ, ఆప్షన్ సి దక్షిణాఫ్రికా గాంధీ, ఆప్షన్ డి నైజీరియా గాంధీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ సి దక్షిణాఫ్రికా గాంధీ. నెల్సన్ మండేలాని ఏమని పిలుస్తారంటే దక్షిణాఫ్రికా గాంధీ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, నెల్సన్ మండేలా ఈ సంవత్సరంలో భారతరత్న అవార్డును స్వీకరించారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 1980, ఆప్షన్ బి 1990, ఆప్షన్ సి 1991, ఆప్షన్ డి 1992. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1990. ఈ 1990లో నెల్సన్ మండేలాకి భారతరత్న అవార్డు అనేది ఇచ్చారు. నెక్స్ట్, చట్టం ముందు అందరూ సమానం అని తెలిపే రాజ్యాంగ ఆర్టికల్ నిబంధన ఏది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 14వ నిబంధన, ఆప్షన్ బి 15వ నిబంధన, ఆప్షన్ సి 16వ నిబంధన, ఆప్షన్ డి 17వ నిబంధన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 14వ నిబంధన. ఈ 14వ నిబంధన ఏం తెలియజేస్తుందంటే చట్టం ముందు అందరూ సమానమే అని తెలియజేస్తుంది. నెక్స్ట్ 15th బిట్, అంటరానితనంను పాటించడం నిషేధించిన రాజ్యాంగ నిబంధన ఏది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 15వ నిబంధన, ఆప్షన్ బి 16వ నిబంధన, ఆప్షన్ సి 17వ నిబంధన, ఆప్షన్ డి 21వ నిబంధన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 17వ నిబంధన. నెక్స్ట్ 21A నిబంధన ఏ హక్కును గురించి తెలుపుతుంది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ వివక్షత నిషేధం, ఆప్షన్ బి విద్యా హక్కు, ఆప్షన్ సి ఆరోగ్య హక్కు, ఆప్షన్ డి పని హక్కు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విద్యా హక్కు. మనకు వచ్చేసి 21A అనేది ఏ హక్కును తెలియజేస్తుందంటే విద్యా హక్కును తెలియజేస్తుంది. నెక్స్ట్, ప్రభుత్వం సమానత్వాన్ని సాధించడానికి అనుసరించే మార్గం ఏది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ చట్టాలు, ఆప్షన్ బి సంక్షేమ కార్యక్రమాలు, ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ సి ఏ అండ్ బి. ప్రభుత్వం వచ్చేసి సమానత్వాన్ని సాధించడానికి చట్టాలను అలాగే సంక్షేమ కార్యక్రమాలను చేస్తుంది. నెక్స్ట్ బిట్,
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం భారతదేశానికి ఎన్నవ అధ్యక్షుడిగా ఉన్నారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 10వ అధ్యక్షుడు, ఆప్షన్ బి 11వ అధ్యక్షుడు, ఆప్షన్ సి 12వ అధ్యక్షుడు, ఆప్షన్ డి 13వ అధ్యక్షుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 11వ అధ్యక్షుడు. ఏపీజే అబ్దుల్ కలాం వచ్చేసి భారతదేశానికి 11వ అధ్యక్షుడు. నెక్స్ట్ 19th బిట్ వింగ్స్ ఆఫ్ వైర్ అన్న పుస్తకాన్ని రాసింది ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ నెల్సన్ మండేలా, ఆప్షన్ బి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, ఆప్షన్ సి మరియప్పన్ తంగవేలు, ఆప్షన్ డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వింగ్స్ ఆఫ్ వైర్ని ఎవరు రచించారు? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. నెక్స్ట్ భారతీయ పారా ఒలింపిక్స్ హై జంప్ క్రీడాకారుడు మరియప్పన్ తంగవేలు 2016లో ఈ దేశంలో జరిగిన పారా ఒలింపిక్స్లో బంగారు పతకాన్ని సాధించారు. ఆప్షన్స్: ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి బ్రెజిల్, ఆప్షన్ సి దక్షిణాఫ్రికా, ఆప్షన్ డి చైనా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి చైనా. నెక్స్ట్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా సింధు తాయి ఈ పురస్కారాన్ని అందుకున్నది ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ నారీ శక్తి, ఆప్షన్ బి నారీ లోకశక్తి, ఆప్షన్ సి వీరనారి, ఆప్షన్ డి నారీ రత్న. ఇక్కడ వచ్చేసి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా సింధు తాయి ఈ పురస్కారాన్ని అందుకుందంటే ఏ పురస్కారాన్ని ఈమెకి రామ్నాథ్ కోవింద్ గారు అందించారంటే ఆప్షన్ ఏ నారీ శక్తి అవార్డును రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు సింధు తాయికి ఇచ్చారు.